హాయ్ అక్క. మీ పేరు? అక్షిత. అక్షిత. అక్షిత బిగ్ బాస్ సీజన్ చూస్తున్నావా? చూస్తుంది. అందులో నీకు ఫేవరెట్ కంటెస్టెంట్? నవ్విన్. నబెల్. ఎందుకు నబెల్? మాస్ అంతా బాగుంటది గేమ్. టఫ్ బట్ నబెల్ గేమ్ పరంగా ఓకే, ఎంటర్టైన్మెంట్ పరంగానే కదా. ఓకే. వాళ్ళు అంటే ఓన్లీ ఎంటర్టైన్ కాదు కదా బిగ్ బాస్ వచ్చే వాళ్ళు. ఆల్ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ అన్ని మొత్తం ఉంటుంది, హోల్ ఉంటుంది కాబట్టి అన్నిట్ల పరంగా బాగుంటుంది. నిఖిల్ నబెల్ బయట చూసుకున్నట్టయితే మంచి కామెడీ జనరేటెడ్, అంటే వరంగల్ డైరీస్ కానీ ఇలాంటి కంటెంట్ చేసేవాళ్ళు. బట్ ఇక్కడ తన కామెడీ కనిపించట్లేదు, ఓన్లీ సీరియస్నెస్ కనిపిస్తుంది అంటారు. నీకేం? అట్లా అని నాకేం అనిపించలేదు. ఏ టైంలో ఏం చూపించాలో అది చూపిస్తున్నాను. నిన్న స్నేక్ అనే గేమ్ చూసావా? ఓకే. సో ఈవినింగ్ గేమ్స్ ఎలా అనిపిస్తున్నాయి నీకు? టాస్క్లు కానీ గేమ్స్ కానీ రోజు రోజుకి హార్డ్ అవుతున్నాయి కదా. ఈ వీక్ బాగా ఆడుతున్నారు. ఈ వీక్ బాగా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చాక బాగుందా రాకముందు బాగుందా? వచ్చాకనే బాగుంది. వచ్చాకనే బాగుంది. ఎందుకు వచ్చాక బాగుంది? అన్నీ ఉన్నాయి, అన్ని ఆల్ టైప్ ఆఫ్ ఎమోషన్స్. కానీ అంతకు ముందు అయితే ఏం లేదు. నాకు ఇందులో కంటే బెస్ట్ సీజన్ A7 అనిపించింది. పల్లవి ప్రశాంత్. లాస్ట్ సీజన్ నుంచి మనకి ఈ సీజన్ కి ముగ్గురు వచ్చారు. అందులో నాయని వెళ్ళిపోయినప్పటికీ కూడా గౌతమ్ ఇంకా టేస్టీ తేజ ఉన్నారు కదా. వాళ్ళిద్దరు ఆ సీజన్ కి ఈ సీజన్ కి ఏమైనా చేంజ్ ఉందా వాళ్ళిద్దరు, లేదా అలానే ఉన్నారా? అలానే ఉన్నారు. అంటే గౌతమ్ మళ్ళీ అశ్వత్థామ 3.0 అయ్యాడా? దాన్ని ఆయన క్రియేట్ చేసుకుంటున్నాడు కానీ అంతే. జస్ట్ ఇప్పుడు గౌతమ్ మరి ఎలా మారుతాడు? అంటే ఓవర్ అగ్రెషన్ గేమ్ కి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందంట గౌతమ్ కి. ఉండదు. సో ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది అనుకుంటున్నాను గౌతమ్? ఆయన బిహేవియర్ కి, మళ్ళీ ఏమంటారు, ఆయన గేమ్ కి అన్నిటికీ ఎఫెక్ట్ అవుతుంది. ఆయన ఏదో అనుకుంటున్నాడు కానీ ఫేమ్ చూపించుకోవాలనుకుంటుండు కానీ అట్లా ఏం లేదు. ఓకే. అవినాష్ ఎలా ఆడుతుంది? అవినాష్ అవినాష్, రోహిణి వాళ్ళ ఎంటర్టైన్మెంట్. బిగ్ బాస్ ఇంప్రెస్ అయినాక మనం ఎంత. ఓకే. బిగ్ బాస్ చూస్తున్నప్పుడు నీకు ఎక్కడ ఎంటర్టైన్మెంట్ ఎవరి దగ్గర నుంచి బాగా వస్తుంది అనిపిస్తుంది? అవినాష్, రోహిణి. మరి గేమ్స్ కూడా ఆడాలి కదా. గేమ్స్ కూడా ఆడుతున్నారు కానీ వాళ్ళు ఇస్తున్నారు 100%. నువ్వు గేమ్ ఆడే వాళ్ళని అంటే నువ్వు ఎక్కువ ఎంటర్టైన్మెంట్ ని హ్యాపీగా ఫీల్ అవుతావా, లేదా గేమ్స్ కి హ్యాపీగా ఫీల్ అవుతావా? అన్నిటికి. సో నీకు బెస్ట్ అప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రాకముందే గొడవలు ఎక్కువయ్యాయి కదా. అట్లానేం లేదు. అంటే ఇప్పుడు విష్ణుప్రియ ఫోకస్ గేమ్ పైన ఉందా, పృథ్వీ పైన ఉందా? చాలా వరకు మధ్యలో వీక్స్ లోనేమో పృథ్వీ మీద ఉండే, కానీ ఇప్పుడు కొంచెం చూపిస్తుంది, గేమ్ మీద ఫోకస్ చేస్తుంది అని అనిపిస్తుంది. పృథ్వీ ఆడుతున్నాడా లేదా అగ్రెషన్ చూపిస్తున్నాడా? ఆడుతూనే అగ్రెషన్ చూపిస్తుంది కానీ కరెక్ట్ గా ఉండట్లేదు, ఫ్లిప్ అవుతున్నాడు అంటే. ఫ్లిప్ అవుతుంది. యష్మి ఫ్లిప్ అవుతుందా, కరెక్ట్ గా ఉందా? తను అసలు ఏం చేస్తుందో దానికే అర్థం కావట్లేదు. అప్పుడు బాగుంటుండే, మరి ఇప్పుడు మరీ తగ్గిపోయింది. వేరే వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచించడం, తినని పక్కన పెట్టేసుకోవడం. అది. థ్యాంక్ యూ.